మిత్రులారా, రావి శాస్త్రి కథా పురస్కారం 2024 కథా పురస్కారాల సందర్భంగా పురస్కార గ్రహీతలకి ఉదయనే సంస్థకి అభినందనలు. మల్లిపురం జగదీష్ అడవి పూల దారిలో అనే ఈ పుస్తకంకి అవార్డు ఇచ్చారు. దీని గురించి 2 మాటలు మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. అడవి పూల దారిలో అనేది పుస్తకం చాలా భావుకత్వంతో పెట్టిన పేరులాగా అనిపిస్తుంది, కానీ దీని లోపల ఆయన రాసినటువంటి కథనాలన్నీ కూడా, కథనాలు అన్న మాట ఏకే ప్రభాకర్ వాడారు. నిజానికి ఈ పుస్తకానికి తను మన్నెం ముచ్చట్లు అనేటువంటి ట్యాగ్ లైన్ పెట్టారు. ఇవి కథనాల, ముచ్చట్ల, ఊసుల ఏంటి అనేటువంటిది ఆ చర్చలోకి వెళ్ళే ముందు ఇది ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా జగదీష్ రాసినటువంటి ఒక ప్రయోగంగా చెప్పుకోవచ్చు. అది శిల్పపరంగా కావచ్చు, లేదా వస్తుపరంగా కూడా కావచ్చు. ముఖ్యంగా తను రాసినటువంటి తన మాటల్లో జగదీష్ చెప్పాడు, ఇది కవి సంగమం పేజీలో కదా, కవి సంగమం ఫేస్బుక్ పేజీలో ఆయన వారం వారం రాసినటువంటి ముచ్చట్లు ఇవి. బహుశా కరోనా సమయంలో దాన్ని అధిగమించడం కోసం, లేదా వచ్చినటువంటి ఒక శూన్యాన్ని లేదా ఒక నిశ్శబ్దాన్ని అధిగమించడం కోసం తను మొదలుపెట్టినప్పటికీ కూడా ఆల్మోస్ట్ దీన్ని 70 వారాల పాటు తను రాశారు. 70 ఊసులు రాశారు, 70 ముచ్చట్లు. అయితే వీటిలో దీనికి ముందు మాటలో తను రాస్తూ అన్నాడు, నాకు ఇది రాయడానికి ఎటువంటి లిమిటేషన్ లేకుండా ఉంటే రాయగలను అన్నప్పుడు బహుశా నిర్వాహకులు చెప్తారు, మీరు ఎలా మీకు నచ్చితే మనసుకు నచ్చినట్లుగా రాయండి అని చెప్పి. నిజానికి తను అంతకుముందు రాసినటువంటి కథలకు కానీ మిగతా అంశాల్లో అటువంటి అంటే వెసులుబాటు బహుశా తను తీసుకోలేకపోయి ఉంటాడు. అంటే తను అంతకుముందు రాసినటువంటి శిలకోల కానీ, శిలకోలకు ముందు గాయం అని చిన్న కథల సంపుటి వేశారు, శిలకోల కానీ, తర్వాత గురి కానీ, అట్లాగే తను వేసినటువంటి కవిత్వ సంపుటి కానీ, వీటన్నిటిలో తను ప్రక్రియాపరమైనటువంటి ఒక పరిమితి ఆయన ఫీల్ అయ్యి ఉంటారు. కానీ ఈ పుస్తకంలో అటువంటి ఎలాంటి పరిమితి లేకుండా తన హృదయంలోంచి వచ్చినట్లుగా రాసుకోగలిగారు. ఉదాహరణకి బ్లాగ్స్లో ఇటువంటి వెసులుబాటు ఉండేది. మేమందరం బ్లాగులు రాసినప్పుడు అంటే అదేం పత్రికలకు పంపించక్కర్లేదు, అందులో ఏమీ ఎడిటింగ్ వాళ్ళు సూచిస్తే మళ్ళీ మనం చేయడం, ఈ సమస్యలు ఏమీ ఉండవు. కాబట్టి తను ఓపెన్గా తన మనసుకు అనిపించిందో వచ్చినట్లుగా తను రాశాడు. దానివల్ల ఈ పుస్తకానికి ఒక సహజత అనేటువంటి గుణం, అంటే ప్రక్రియ అనేటువంటిది పరిమితిగా కూడా కొన్ని సందర్భాల్లో పరిణమిస్తుంది. కానీ ఆ పరిమితి ఏమీ లేకపోవడం వల్ల ఇది ఏ ప్రక్రియ అని కూడా డిసైడ్ చేయడానికి కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. అంటే ముచ్చట్లు మ్యూజింగ్స్ లాంటిది అనుకోవచ్చు, కథనాలు వంటిది అనుకోవచ్చు, లేదా తన హృదయంలోంచి కొన్ని పదాలని, లేదా తన హృదయంలోంచి కొన్ని అంశాలని తను ఎటువంటి హద్దులు లేకుండా చెప్తున్నాడని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యంగా నాకు ఇందులో బాగా నచ్చినటువంటి, లేదా ఒక డిబేట్ చేయడానికి వీలుగా ఉన్నటువంటి 2 అంశాలు ఉన్నాయి. అవి మాత్రం చెప్తాను, ఎందుకంటే భద్రుడి గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా తను గాయం అనే కథ రాశాడు. ఇక్కడున్న చాలామందికి ఆ కథ చదివే ఉంటారు. తను తొలి దశలో గాయం అనే కథ రాసినప్పుడు దాని మీద చాలా చర్చ జరిగింది. అంటే ఆదివాసీ సంస్కృతిలోకి క్రిస్టియన్ మతం వచ్చి ఏ రకంగా ఆక్యుపై చేస్తుంది వారి సంస్కృతిని అని చెప్పి దాని మీద చాలా డిబేట్ జరిగింది. అంటే ఏదైనా మతము వచ్చి, అంటే ఆదివాసీలకు ఉండేటువంటి సంస్కృతిలో వేరే మతం అనేది లేదా, అంటే హిందూ మతం కానీ ఇంకేదైనా మతాల ప్రభావం లేదా, అంటే గిరిజన మతం తన ఏం చెప్పాలి, అంటే వ్యాప్తి చెందడంలో భాగంగా గిరిజన ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం మీద తను రాసినప్పుడు, అంటే 2 అణిచివేత అస్తిత్వాల మధ్య, అంటే క్రిస్టియన్ మతం మైనారిటీ మతం కాబట్టి, అలాగే గిరిజనులు కూడా అణిచివేతకు గురయ్యేవారు కాబట్టి, ఈ 2 అణిచివేత వర్గాల మధ్య జరిగినటువంటి ఆ క్లాష్ గురించి ఆయన రాయడం చాలా డిబేట్ అయ్యింది. అంటే అటువంటిది నాకు తెలిసి నా తరంలో నేను చూసినంత మట్టుకి తొలి సంఘర్షణ అనుకున్నాను సాహిత్యంలో. ఆ అంశంలో వచ్చిన తొలి సంఘర్షణ అనిపించింది.
అప్పుడు ఆయన ఆ మైనారిటీ మతానికి వ్యతిరేకంగా ఉన్నాడా అనే సందేహం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ పుస్తకంలో తను రాసినటువంటి ముందు మాటలో ఇతర ప్రాంతాల్లో మైనారిటీ మతమైనటువంటి క్రిస్టియన్ మతం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తను ఖండించడం ద్వారా అంటే ఆ పరిణామం చెందినటువంటి దశని నేను ఈ పుస్తకంలో చూశాను. అట్లాగే తను ఇటువంటి ఇంకో క్లాస్ని ఒక కథలో రాశాడు. తుఫాను గొంతు అని చెప్పి ఒక కథలో ఒక ఆదివాసీ అమ్మాయిని ఒక అతను అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత అతన్ని చాలామంది కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఈ ఆదివాసీలు చాలా పోరాటాలు చేస్తారు, సంఘాలు వీళ్ళంతా. కాకపోతే అటువైపు ఎందుకు ఉదాసీనతగా ఉన్నారు అరెస్ట్ చేయకుండా ఇవన్నీ అనుకున్నప్పుడు అవతల అత్యాచారం చేసిన వ్యక్తి దళితుడు అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ దళితులు కూడా అణిచివేత వర్గాలు, ఇక్కడ ఆదివాసీ బిడ్డలు కూడా అణిచివేత వర్గాలు. అంటే అణిచివేతల్లో కూడా ఎటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంటుంది. ఈ క్లాష్ ఉన్నప్పుడు మనం అతి పీడితుల పట్ల ఎలా నిలబడాలి అనేటువంటి దాన్ని మళ్ళీ ఒక చర్చని తుఫాన్ గొంతు కథలో జగదీష్ చెప్పాడు. అంటే ఇటువంటి చర్చ చేయగలిగినటువంటి అంటే ఆ షార్ప్ థింకింగ్ అనేటువంటిది జగదీష్కి ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే సమయంలో తను ముందు మాటలో ఏకే ప్రభాకర్ గారు చాలా బరువు పెట్టారు ఆయన మీద. అంటే ఆదివాసీ జీవితాల్లో జరుగుతున్నటువంటి పోరాటాలు లేదా మావోయిస్టు రాజకీయాలకు సంబంధించి ఈ బరువునంతా జగదీష్ అంటే ఒక రచయితగా అతను మోయాలా వద్దా అనేటువంటి చర్చ వేరేది, కానీ జగదీష్ చాలా బాధ్యతగా రాస్తాడు అనిపిస్తుంది. అంటే కొంచెమో సాహిత్యం అనేటువంటిది మనం రాస్తున్నప్పుడు ఒక హృదయానికి ఒక తడి కలిగించేటువంటి లేదా ఒక ఆర్ద్రతని ఇచ్చేటువంటిదిగా అనిపిస్తుంది. అంటే మనం రాస్తున్నప్పుడు కూడా రచయితలు అయినటువంటి వారికి చాలామందికి అనుభవం ఉంటుంది. మనం ఏదన్నా రాసినప్పుడు మన హృదయం ఒక ఆర్ద్రతకి లోనవ్వడం అది మనం గ్రహించుకోగలం. కానీ జగదీష్ ఈ ఆర్ద్రత, ఈ సాహిత్య రసస్పందన వీటన్నిటికన్నా కూడా చాలా బాధ్యతను మోస్తున్నాడేమో అని తన రచనలు చూసినప్పుడు, అంటే శిల్పకళ కానీ సాహిత్య సౌందర్యం వీటన్నిటికన్నా మిన్నగా తన ఆదివాసీ జీవితాల పట్ల, తన చుట్టూ చూసిన వారి పట్ల, వాటన్నిటి పట్ల చాలా బాధ్యత పడి ఒక గిరిజన రచయితగా తన మీద ఉన్నటువంటి బరువుని చాలా బాధ్యతగా నిర్వహించే ప్రయత్నంలోనే తన రచనలు రీసెంట్ టైంలో చాలా ఇందాక భద్రుడి గారు చెప్పినట్లు చాలా మెచ్యూరిటీతో మారడానికి, లోకం చేసిన గాయాలు కావచ్చు లేదా ఇతరుల గాయాలని తనవిగా తను చేసుకోవడం కావచ్చు. కాబట్టి వీటన్నిటి వల్ల కూడా ఆయన చాలా ఆశ్చర్యపరిచినటువంటి పుస్తకం ఇది. ముఖ్యంగా నేను సాహిత్య విద్యార్థిని కాబట్టి శిల్పపరంగా కూడా నాకు ఈ పుస్తకం ఇదొక ప్రయోగం. అంటే అది కథ కాకపోవచ్చు, మ్యూజింగ్స్ కాకపోవచ్చు, కవిత్వం కాదు, వాటన్నిటి సమ్మేళనంగా తన హృదయంలోంచి తనే సొంతంగా ఒక ప్రక్రియని సృష్టించుకున్నాడు. ఇది మన్యం ముచ్చట్ల ప్రక్రియ. సో ఈ అవార్డులు అనేటువంటివి ఆయన రచనలకు, ఆయన అక్షరాలకు అవి కిరీటాలు కానీ ఇంకోటి కానీ కావు కూడా. సో మరింత బాధ్యతని ఇవి పెంచుతాయని చెప్పి ఈరోజు ఈ పురస్కారం ఆయనకు ఆ బాధ్యతను మరింత గుర్తు చేస్తుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉదయని సంస్థకి, కుమార్ గారికి, వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్.